టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అల్లు అర్జున్ విడుదలయ్యారు. అలాగే నిన్న మధ్యాహ్నం 12:20 నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు వరుసగా జరిగిన సంఘటనలు, ప్రముఖుల రాక హైదరాబాద్కి డిప్యూటీ సీఎం ఏపీ పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు, ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. మరోపక్క అర్ధరాత్రి వరకు అల్లు అరవింద్ చెంచల్ కూడా జైలు వద్దే ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఏ క్షణాలైనా రిలీజ్ చేస్తే తీసుకెళ్ళారు. అయితే బెయిల్ పేపర్లో ఏవో తప్పులు ఉన్నాయనే ఒక సాకుతోటి జైలు అధికారులు నిరాకరించారు. మళ్ళీ తిరిగి బెయిల్ పేపర్లు సమర్పించాల్సి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి సమగ్రమైన డిబేట్లో ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. బాల్కోటయ్య గారు అండ్ అమరావతి బహుజన ఉద్యమ నేత, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందుగా మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి బ్రీఫ్ చేస్తారు. నవీన్, గుడ్ మార్నింగ్ అండి. అల్లు అర్జున్ విడుదలయ్యారు. రాత్రి ఎందుకు జాప్యం జరిగింది? బెయిల్ పేపర్లు ఇవ్వటంలో జాప్యమా, లేకపోతే బెయిల్ పేపర్లు ఏమైనా తప్పులు ఉన్నాయని వాళ్ళు చూపించిన సాకు కారణమా? అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి కూడా విడుదలయ్యారు. నేరుగా రోడ్ నెంబర్ 45 ఉన్నటువంటి గీతా ఆర్ట్స్ దగ్గర కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం కొద్ది నిమిషాల క్రితమే గీతా ఆర్ట్స్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు చూస్తే పెద్ద ఎత్తున పోలీసులు ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేసి చెంచల్ కూడా బ్యాక్ గేట్ నుంచి, అంటే ఆల్రెడీ నైట్ నుంచి కూడా అభిమానులతో పాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఫ్రంట్ గేట్ దగ్గరనే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ని బ్యాక్ గేట్ నుంచి కూడా వారిని నేరుగా గీతా ఆర్ట్స్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి నచ్చింది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలకు చూసుకుంటే మాత్రం బెయిల్ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలోనే నైట్ విడుదల కావాల్సినటువంటి అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే 6:30కి విడుదల కూడా చేసినట్టు కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కూడా కూర్చొని మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా నివాసం కూడా చేరుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం అల్లు అర్జున్ మీడియా తోటి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, రీసెంట్ గా పోలీసులు వివరించినటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టులో బలంగా వాదించారు. ఇటు పోలీసులు వివరించినటువంటి తీరుపై కూడా వారు అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొదటిగా అల్లు అర్జున్ కూడా పోలీసు వ్యవహార శైలిపై కూడా వారు అసంతృప్తిగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మీడియా ముఖంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఈ రోజు సినీ ప్రముఖులు, సినీ పెద్దలందరూ. నవీన్, ఒక విషయం చెప్పండి. బెయిల్ పేపర్లో తప్పులు దొరలేంతటి అలసత్వాన్ని అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కానీ వారి నిపుణులు కానీ ఎందుకు ప్రదర్శించి ఉంటారు? ఆదరాబాదరాగా జరగటం వల్ల ఆ తప్పులు జరిగినాయా, లేకపోతే అవేమంతా రిలీజ్ చేయడానికి వీలైనంత పెద్ద తప్పులు అవేమన్నా? అంటే అంత కామన్, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే అది బెయిల్ పేపర్ అనేది అప్లోడ్ కావడానికి కొంత ఆలస్యమైంది కాబట్టి రాత్రి అల్లు అర్జున్ జైలు లోపలనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే హైకోర్టు నుంచి మళ్ళీ కింది కోర్టు రావాలి, కింది కోర్టు నుంచి మళ్ళీ ఆ కాపీ అనేది మళ్ళీ ఇటు జైలు సూపరింటెండెంట్ కి అందించాలి కాబట్టి అక్కడ కొంత ఆలస్యం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. జైలు సూపరింటెండెంట్ కూడా అదే చెప్పారు, కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి రేపు ఉదయమే అల్లు అర్జున్ ని విడుదల చేస్తామని చెప్పేసి కూడా జైలు సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం చిన్నపాటి మిస్టేక్ జరిగింది కాబట్టి ఇంత ఆలస్యం కూడా జరిగినట్టు కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. మళ్ళీ